జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో సభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, చందులాల్ పర్యటించారు. బండారుపల్లిలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. చైర్మన్ గా అజ్మీర్ ప్రహ్లాద్, మరో 13 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవంగా మార్కెటింగ్ వ్యవస్థ దేశంలోనే అత్యంత పటిష్టంగా ఉండేది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలో రైతులు పండించిన ప్రతి పంట కూడా మార్కెట్కి తీసుకొచ్చే ఒక అలవాటు, ఆనవాయితీగా మన తాతల తన్నుల నుంచి వస్తున్నది. అయితే ఆ మార్కెట్లో రైతులు ఏ రకమైన దోపిడీకి గురి కాకుండా రైతుకు గిట్టుబాటు ధర లభించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే ప్రాంతంలో ఒకనాడు 57 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ నిర్మించుకున్న గోడౌన్ల కెపాసిటీ 7,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో 42,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన గోడౌన్ నిర్మించుకున్నాం అంటేనే తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావాలి.